అందరికీ నమస్కారం. ఇప్పుడు వరలక్ష్మి వ్రత విధానం ఈ వీడియోలో చెప్తున్నాను. పూజలోకి వెళదామా? పూజకు సంబంధించి మీకు ఎటువంటి మంత్రోచ్చారణ లేకపోయినా ఈ వీడియో సహాయంతో పూజ పూర్తి చేసుకోవచ్చు. శుక్లాం పరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః అనుకుని కొంచెం అక్షింతలు తీసి వాసన చూసుకుని పక్కన వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచ హేతు భూమి భారకః ఏతేషు మమ విధాన బ్రహ్మ కర్మ సమేరవే. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవా నమస్కృతం. ఇప్పుడు అక్షింతలు తీసుకుని సంకల్పం చేసుకోండి. మమోపాత సరమస్తవర్ధురు తిక్షయ ద్వారా శ్రీ వరమహాలక్ష్మి దేవతా ప్రీతర్థం అస్మాకం సహకుటుంబానం క్షేమస్థైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం ధనధాన్య సమృద్ధార్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యాది సిద్ధార్థం సకలలోక కళ్యాణార్థం వేద సంప్రదాయాబద్ధం అస్మిన్ దేశ గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ వరలక్ష్మీ దేవతా ఉద్దేశ్య ఏవచ్చక్తి ధ్యాన ఆవాహనాది శోభసోపచార పూజాం కరిష్యే అనుకుని ఘంటానాదం చేస్తూ ఆగమార్థాంతు దేవానం గమనార్థాంతు రాక్షసం కురు ఘంటా రావం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. ఇప్పుడు కలశారాధన చేయాలి. మీకు ఎప్పుడు కలశారాధనకి 2 ఉంచుకోవాలి. ఒకటి మనకు, ఒకటి దేవుళ్ళకి. ఇది వరకు కూడా మీకు చెప్పాను. ఇప్పుడు మనం చేసుకునే కలశారాధనలో కలశస్య ముఖ్యే రాష్నే కంఠే రుద్ర సంస్కృతే మూలాతత్రస్థితే బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రిత కుక్షితో సాగరే సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేద అథర్వణ అంగే చ సహిత సర్వే కలశాంబూ సమాశ్రిత గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యం దేవం ఆత్మానం సంప్రోక్షయామి. పూజా ద్రవ్యం మీద, దేవుళ్ళ మీద, మన మీద జల్లుకుని ఇప్పుడు వినాయకుడి పూజ చేసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు మే సర్వదా అదో నిర్విఘ్నం పరిసమాప్తం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఒక పుష్పం తీసుకుని పసుపు వినాయకుడి మీద వేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి. శ్రీ మహాగణాధిపతియే నమః ఆవాహయామి. శ్రీ మహాగణపతియే నమః ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః వస్త్రేగ్వం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః గంధం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః పుష్పాణి సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః ధూపమాఘ్రాపయామి. శ్రీ మహాగణాధిపతియే నమః దీపం దర్శయామి. శ్రీ మహాగణాధిపతిః నైవేద్యం సమర్పయామి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. శ్రీ మహాగణాధిపతియే నమః తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః నీరాజనం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్నో సుప్రీదో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణయామి అనుకుని స్వామి దగ్గర ఉన్న అక్షింతలు తలపై వేసుకుని అమ్మవారి పూజ చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మి షోడశ ఉపచార పూజ ధ్యానం. సరసి జనయనే సరోజహస్తే ధవళాంత్రక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతకరి ప్రసీద మహ్యం
లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలజ్జ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం కుడుంబనిం సరసిజం వందే ముకుందప్రియాం శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ఆవాహయామి సహస్రదళపద్మాస్యం స్వస్తం చ సుమనోహరం శాంతం చ శ్రీహరే కాంతం తాం జగతాం ప్రసుం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి అమూల్యరత్నసారం చ నిర్మితం విశ్వకర్మణ ఆసనం చ ప్రసన్నం చ మహాదేవ ప్రగృహీతం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి సురాసురమహామౌళి మాళా మాణిక్యకాంతిభిः విరాజిత పదద్వందే పాజ్యం దేవీ దదామ్యహం శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః పాదయో పాజ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పుష్పచందన దుర్వాది సంయుతం జాహ్నవీజలం శంఖగర్భస్థితం సుద్వం గృహత్వం పద్మవాసినం శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యం కృష్ణకాంతే చ రమ్యామాచమనీయకం శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర పంచామృతాలు ఉంటే ముందుగా పంచామృతాలు స్నానం చేయించండి, తర్వాత మామూలు నీళ్ళు చేయండి. సుగంధి విష్ణు తైలంచ సుగంధామలకోజ్వరం దేహ సౌందర్య బీజంచ గృహత్వం శ్రీహరిప్రియే శ్రీవరలక్ష్మీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. తల్లికి వస్త్రం ఉంటే వస్త్రం మీ దగ్గర చీర కానీ రవికిల పీస్ కానీ ఉంటే తీసి చూపించండి, లేదంటే దూదితో అయినా 2 వస్త్రాల కింద చేసి చూపించండి. పీతాంబరే ధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్ఛామి విద్యుత్ అంగజటాధరే శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మధారణాంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం సమర్పించండి. శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్రకృతాలయే సౌవర్ణం యజ్ఞసూత్రం తే దదామి పరమేశ్వరి శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం ఒక పుష్పంతో తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసారా విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతం శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః శ్రీగంధం సమర్పయామి హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యం సమర్పయామి. పుష్పాలు కానీ ఏముంటే అవి ఆభరణాలు ఏమైనా చేయించుకుంటే అవి అమ్మవారికి చూపించండి. తురీయవన సంభూతం నానా గుణమనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహచ్చమిదిముత్వం పుష్పాలు సమర్పించండి. వరమహాలక్ష్మీదేవ్యై నమః పుష్పాన్ని సమర్పయామి. రత్నస్వర్ణ వికారం చ దేహాలంకార వర్ధనం శోభితానం శ్రీగరంచ భూహితం ప్రతిగృహీతం శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః ఆభరణాలుంటే అమ్మవారికి ఆభరణాలు సమర్పించండి. ఆభరణం సమర్పయామి. ఇలాంటి పెద్ద పెద్ద పూజలలో అధాంగ పూజ కంపల్సరీ చదవాలండి. అంగ పూజ చంచలాయ నమః పాదౌ పూజయామి చపలాయ నమః జానూని పూజయామి పీతాంబరధరే నమః ఊరుం పూజయామి కమలవాసిన్యం కటిం పూజయామి పద్మాలయాయ నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః స్తనౌ పూజయామి లలితాయ నమః భుజద్వయం పూజయామి కంబుకంఠే నమః కంఠం పూజయామి సుముఖాయ నమః ముఖం పూజయామి శ్రియై నమః ఓష్టౌ పూజయామి సునాసికాయ నమః నాసికం పూజయామి సునేత్రే నమః నేత్రౌ పూజయామి రమాయ నమః కన్నౌ పూజయామి కమలాయ నమః శిరం పూజయామి శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాన్ని పూజయామి అనుకుని అష్టోత్తరం వస్తే అష్టోత్తరం చదవండి. అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నేను చెబుతున్నాను, ఈ విధంగా చేసుకోండి. వందే పద్మాకరం ప్రసన్నవదనం సౌభాగ్యదం భాగ్యదం హస్తాభ్యామభయప్రదం హరిణిగాన్నే నానావిధైభూషితం భక్తాభీష్టఫలప్రదం హరిహర బ్రహ్మాదిభిసేవితం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభియుక్తాం సదాశక్తివి సరసిజనయనే సరోజహస్తే ధవళాంతరిగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతకరీ ప్రసీద మహ్యం వాచం పద్మలయం పద్మం శుచిం స్వాహం స్వదం సుధాం ధన్యం హిరణ్మయం లక్ష్మీ నిత్యపుష్టిం విభావరిం ఓం ప్రకృతిం వికృతిం విచ్యం సర్వభూతహితప్రదం శ్రద్ధాం విభుతాం సురభాం నమామి పరమాత్మికం ఆదితిం చ దితిం దీప్తం వసుధాం వసుధారిణిం నమామి కమలాం కాంతం
క్షమం క్షీరోద సంభవం అనుగ్రహప్రదం బుద్ధిం అనగం హరివల్లభం అశోకామృతం దీప్తం లోకశోక వినాశినిం ధర్మనిలయం కరుణాం లోకమాతరిం పద్మాప్రియం పద్మహస్తం పద్మాక్షిం పద్మసుందరిం పద్మోద్భవం పద్మముఖిం పద్మనాభప్రియం రమాం పద్మమాలాధరం దేవీం పద్మినీం పద్మగంధినిం పుణ్యగంధం సుప్రసన్నం ప్రసాదాభిముఖిం ప్రభాం నమామి చంద్రవదనం చంద్రం చంద్రసహోదరిం చతుర్భుజం చంద్రరూపం ఇందిరా ఇందుశీతలం ఆహ్లాదజననిం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననిం పుష్టిం దారిద్ర్యనాశినిం ప్రీతిపుష్కరిణ్యం శాంతాం శుక్లమాలాంబరం శ్రియం భాస్కరీం బిల్వనిలయం వరోరోహం యశస్వినిం వసుంధరాం ఉదారంగం హరిణిం హేమమాలినిం ధనధాన్యకరీం సిద్ధిం త్రేణుసమ్యం శుభప్రదం నృపవిస్మగతనందం వరలక్ష్మీ వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారం సముద్రతనయం జయం నమామి మంగళం దేవం విష్ణు వక్షస్థలస్థితం విష్ణుపత్నిం ప్రసన్నాక్షిం నారాయణ సమశ్రితం దారిద్ర్యదర్శినిం దేవీం సర్వోప్రతిభవారిణిం నవదుర్గ మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాలజ్ఞానసంపన్నం నమామి భువనేశ్వరిం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలజ్జ విద్వత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజం వందే ముకుందప్రియం మాతన్నమామి కమలే కమలాయితాక్షి శ్రీ విష్ణుఃకమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం సమతం శరణ్యే. ఇప్పుడు అగరబత్తులు తీసుకుని వెలిగించి ధూపం చూపించండి. వృక్ష నిర్మాస్య రూపంచ గంధద్రవ్యాది సంయుతం శ్రీకృష్ణకాంతే ధూపంచ పవిత్రం ప్రతిగృహీతం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యన్మ ధూపమాగ్రాపయామి. ఇప్పుడు దీపం చూపించండి. జగచ్చక్షు స్వరూపంచ ప్రాణరక్షణకారకం ప్రదీపం శుద్ధరూపంచ గృహత్యం పరమేశ్వరి శ్రీ వరమహాలక్ష్మీదేవ్యన్మ దీపం దర్శయామి. ఇప్పుడు మీరు చేసిన నైవేద్యాలన్నీ కింద పెట్టి ఒక తులసి దళం వేసి అమ్మవారికి నైవేద్యం చూపించండి. శర్కర మధు సంయుక్తం ఆజ్ఞాదే అది పూరితం గృహణదుర్గే నైవేద్యం మహిషాసురమర్దిని వరమహాలక్ష్మీదేవ్యే నమః. నైవేద్యం సమర్పయామి సత్యం త్వరిత పరిశించామి అమృతోమస్తు అమృతోపస్తరణమసి ప్రాణాం నమో పానాయ నమః వ్యానాం నమః ఉదానాయ నమః సమానాం నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతాపిదానమసి ఉత్తరపోసనం సమర్పయామి హస్తప్రక్షాళనం సమర్పయామి పాదప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమన్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి. 3 ఆకులు 2 వక్కలు పెట్టుకుని తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం జిహ్వచార్య చేదకరం తాంబూలం ప్రతిగృహీతం వరమహాలక్ష్మీదేవ్యన్మ తాంబూలం సమర్పయామని తాంబూలం చూపించండి. ఇప్పుడు నీరాజనం. सम्राजं च विराजं च भीस्रयाचनो गृहो लक्ष्मीराष्ट्रस्यामुखेतया मासं सृजामसि कर्पूरदीपतेजस्त्वम् अज्ञानातिमिरापः देवी प्रीतिकरं चैव मम सौख्यं विवर्धय सन्ततश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु श्रीवरमहालक्ष्मीदेव्यै नमः कर्पूरनीराजनं समर्पयामि. ఇప్పుడు మంత్రపుష్పం తీసుకొని ఒక పుష్పం తీసుకుని మంత్రపుష్పం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వరోహణ గజారోహణ సమస్త రాజోపచారన్ మనసా సమర్పయామి. న్యూనం సంపూర్ణయాతి యాతి సజ్జో వందే తముచ్యతం యస్ స్మృతే చ నామక్తో తపపూజా క్రియాదిషు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్థితే అనయా యథాశక్తి పూజయా చ భగవతి సర్వాత్మిక శ్రీ వరమహాలక్ష్మి దేవత సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు. స్వస్తి శ్రీ ప్రజాభవ్య పరిపాలయంతో న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వశ్యతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహిత బ్రహ్మణా సంతు నిర్భయ అపుత్రాః పుత్రాః సంతు పుత్రేణ సంతు పౌత్రేణ అదనా సదనా సంతు జీవంతు శరదం శతలో భవంతి. ఇప్పుడు తోరం ధరించాలి. ముందుగా తోరం మొదట అమ్మవారి దగ్గర పూజ దగ్గర పెట్టుకుని కలశానికి ఎదురుగుండా పెట్టండి. ఒక తోరం మీరు కట్టుకోవాలి, మరొక తోరం అమ్మవారికి ధరించాలి.
తోరాన్ని అమ్మవారి దగ్గర ఉంచి కుంకుమతో పూజ చేయండి. కమలాయ నమః ప్రథమ గంధం పూజయామి, రమాయ నమః ద్వితీయ గంధం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గంధం పూజయామి, సృజనన్య చతుర్థ గంధం పూజయామి, మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథం పూజయామి, క్షీరాబ్దితనయాయ నమః షష్టమ గ్రంథం పూజయామి, విశ్వసాక్షిని నమః సప్తమ గ్రంథం పూజయామి, చంద్రసోదరాయ నమః అష్టమ గ్రంథం పూజయామి, శ్రీ వరలక్ష్మీ నమః నవమ గ్రంథం పూజయామి. ఇప్పుడు కింది శ్లోకం చదువుతూ తోరం కట్టుకోవాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శవప్రదం, పుత్రపౌత్రాభివృద్ధం చ సౌభాగ్యం దేహి మే రమే. ఇప్పుడు కథ, వ్రత కథ, వరలక్ష్మి వ్రత కథ. అక్షింతలు చేత్తో పెట్టుకుని వినండి. పూర్వం సౌనికాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని సాక్షాత్ ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. లోకోపకారం ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌభాగ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ పరమేశ్వరుడు, దేవి, నువ్వు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అదే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాస పూర్ణిమ ముందు వచ్చినాడు శుక్రవారం నాడు ఆచరించాలి. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు, ఏ విధంగా చెయ్యాలి వివరించండి అంటే, కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండెనం అనే పట్టణం ఉంది. అయితే ఆ పురంలో చారుమతి అని ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక సుగుణవతి, వినయ విధేయతులు, భక్తి గౌరవాలు కలయోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్తను అత్తమామలను సేవించుకుని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది. వరలక్ష్మీదేవికి ఒకనాడు రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నువ్వు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్ష కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు మీ దర్శనం కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మి స్తుతించి, అంతలో వెలుకున్న చారుమతి అదంత కలగా గుర్తించి ఆ కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు ఎంతో సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు ఆ చారుమతి కలను వివరించి పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు ఎదురు చూశారు. శ్రావణ శుక్రవారం రోజు పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంలో బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశ ఉపచారాలతో పూజించి భక్త భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందులు గల్లు గల్లుమని మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరిశాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి ఇళ్ల నుంచి గజ త్వరగా రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యలో చారుమతిని వేణోళ్లు పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంలో తమను కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసుకుని సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత కథను మీకు వివరించాను. ఈ కథ విన్నా, వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సౌతికాది మహర్షులు వారికి చెప్పారు. ఈ కథ విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తేళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారిని కూడా వాటిని తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా చేసుకోవచ్చు. భక్తితో వేడుకుంటే వరాలించే తల్లి వరలక్ష్మీదేవి.